ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను తన కష్టాల్లో వెన్నంటి ఉన్న తన సొంత తల్లికి చెల్లికి వెన్నుపోటు పొడిచే జగన్మోహన్ రెడ్డి నిజమైన వెన్నుపోటుదారుడని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ విమర్శించారు. పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమంపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ వచ్చిన తొలి సంవత్సరంలోనే 70% హామీలు పూర్తి చేశారు. జగన్మోహన్ రెడ్డి చేసింది 10%. మద్యపాన నిషేధం చేస్తాను, ప్రజలను కాపాడుతాను, మహిళలను కాపాడుతానని చెప్పి విషపూరిత మద్యం ఇచ్చి ప్రజలను చంపి మద్యపానానికి వెనుపోటు పొడిచారు జగన్మోహన్ రెడ్డి గారు. మెగా డిఎస్పీ పేరు చెప్పి యువకులందరినీ కూడా వెన్నుపోటు పడిచి ఆఖరి డిఎస్పీ లేకుండా చేశారు. అన్నా క్యాంటీన్లు రద్దు చేసి పేదవాళ్ళకి వెన్నుపోటు పడిచారు. బీసీ, ఎస్టీ, మైనార్టీ సబ్ప్లాన్ నిధులు లక్షల కోట్ల రూపాయలు దారి మళ్లించి సామాజిక న్యాయం ఈ కులాలు కాకుండా వెన్నుపోటు పొడిచిన ఘనత జగన్మోహన్ రెడ్డి. మరి కూటమి పాలనలో ఈ సంవత్సరంలో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మొదటి నెలలోనే 4,000 రూపాయల పింఛను మనం ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి లాగా సంవత్సరానికి 100, 150 పెంచిన విధానాలు, ఆ విధంగా ప్రజల మోసనం చేసిన వెన్నుపోటుదారుడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు రావడం 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ 2,720 కోట్ల రూపాయలు ప్రతి నెల, అది కూడా మొదటి తారీఖుకి ఇవ్వడం జరుగుతుంది. 16,347 పోస్టులు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం మొదటి విడత సంతకం పెట్టారు. ఒక నెల రోజుల్లో ఇంటర్వ్యూలు స్టార్ట్ అవుతున్నాయి. దీపం పథకం కింద 3 సిలిండర్లు చెప్పిన ఇప్పటికి 1 కోటి సిలిండర్స్ మనం 2,684 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో మీరు వేసిన గుంతలో, మీరు వదిలేసిన రోడ్లు 1,200 కోట్ల రూపాయలతో గుంతలు పూడ్చి రోడ్డు మీద డెలివరీలు అవ్వకుండా హాస్పిటల్కి వెళ్ళి డెలివరీ చేసుకునే విధంగా కూటమి ప్రభుత్వం రోడ్లు గుంతలు పూడ్చడం జరిగింది. మత్స్యకారులకి 20,000 రూపాయలు ఇస్తారన్నారు. 20,000 రూపాయలు చెప్పిన 259 కోట్ల రూపాయల ఆర్థిక సాయం కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయకత్వంలో